సో, ఇప్పటి నుంచి మనం ఏదైతే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అని ఇంతకుముందు నుంచి చెప్పుకుంటున్నామో, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అలాగే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ అప్‌కమింగ్ టాపిక్స్‌లో మనం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు ఆ చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎస్టిమేట్స్ అని చెప్పి ఈ కాన్సెప్ట్ గురించి లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ మనకి అప్‌కమింగ్ టాపిక్స్‌లో ఏదైతే మనం జెడ్ టెస్ట్ గాని, టీ టెస్ట్ పెర్ఫార్మ్ చేస్తామో వాటిలో బాగా ఉపయోగపడుతుంది. దానికోసం అని జెప్పి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్‌కి ఈ ఎస్టిమేట్స్ పనికొస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఇనీషియల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఏవైతే ఇన్ఫరెన్షియల్ స్టాట్స్ ఉన్నాయో దానిలోకెళ్ళిపోదాం. ఈ ఎస్టిమేట్స్ అంటే సింపుల్‌గా దీని డెఫినిషన్ వచ్చేసి ఎస్టిమేట్ ఈస్ ఎ స్పెసిఫైడ్ అబ్జర్వ్డ్ న్యూమరికల్ వాల్యూ యూజ్డ్ టు ఎస్టిమేట్ ఎన్ అన్‌నోన్ పాపులేషన్ పారామీటర్. ఏంటి భయ్ అక్కడ ఉన్నదే చదివేసావు మాకేం అర్థమైద్దంటే, ఆగండి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనిలో 2 టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటో కూడా చెప్తాను. ఎస్టిమేట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఏవో ఒకటి రాండమ్‌గా తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 ఇది అంటే చాలా పెద్ద డేటా సెట్ అనుకోండి. పాపులేషన్ డేటా అనుకోండి. దీంట్లో మనం రాండమ్‌గా అంటే ఒక చిన్న ఎస్టిమేట్ వాల్యూ అనేదైతే కన్సిడర్ చేస్తామో, అది ఎలాగా కన్సిడర్ చేస్తామంటే మనం శాంపుల్ డేటా అయితే ఏదైతే తీసుకుంటామో పాపులేషన్ డేటా నుంచి, దాంట్లో మనం ఒక చిన్న వాల్యూ అయితే కన్సిడర్ చేస్తాం. ఈ ఎస్టిమేట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఎస్టిమేట్ ఏదైతే తీసుకుంటున్నామో, దాని నుంచి మనం ఒక కంక్లూజన్ అయితే డ్రా చేయొచ్చు. ఆ కంక్లూజన్ ఎలా డ్రా చేస్తాం? ఈ జెడ్ టెస్ట్ అంటే ఏంటి? ఇవన్నీ మనకి అప్‌కమింగ్‌లో వస్తా ఉంటాయి. కవర్ అవుతా. ఎస్టిమేట్ అంటే సింపుల్‌గా అది ఒక చిన్న అబ్జర్వ్డ్ వాల్యూ మనం కన్సిడర్ చేస్తాము. దీనిలో ఉన్న టైప్స్ వచ్చేసి మనకి ఒకటి పాయింట్ ఎస్టిమేటర్, పాయింట్ ఎస్టిమేటర్, పాయింట్ ఎస్టిమేట్ అని రాసుకున్నా. ఎస్టిమేటే దాని పేరు. సో, పాయింట్ ఎస్టిమేటర్ వచ్చేసి మనకి ఒక సింగిల్ న్యూమరికల్ వాల్యూ యూజ్డ్ టు ఎస్టిమేట్ ఎన్ అన్‌నోన్ పాపులేషన్ పారామీటర్. ఇందాక మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పామో, సేమ్ అదే ఒక పాపులేషన్ డేటాలో నేను కన్సిడర్ చేసుకుంటున్న ఒక వాల్యూని నేను పాయింట్ ఎస్టిమేట్ అంటాను. ఆ పాయింట్ ఎస్టిమేట్ ఎలా ఉంటుందంటే సింగిల్ న్యూమరికల్ వాల్యూ అని నేనిక్కడ ఈ పాయింట్ ఎస్టిమేటర్‌లో చెప్తున్నాను. అదెలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ గూడా జెప్తాను. ఇప్పుడొక ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది చాలా జనరిక్ ఎగ్జాంపుల్. శాంపుల్ మీన్ అని మనం ఏదైతే అంటా ఉంటామో, శాంపుల్ మీన్ ఎక్స్ బార్ ఉంది గదా! శాంపుల్ మీన్ ఈజ్ ఎ పాయింట్ ఎస్టిమేట్ ఆఫ్ పాపులేషన్ మీన్. సో, ఇదెలా వస్తుందంటే మనకి మనం ఎప్పుడైనా పాపులేషన్ డేటా అని చెప్పి లార్జ్ డేటా తీసుకుంటాం గదా! ఈ లార్జ్ డేటాకి మనం ఒక వాల్యూ అనేది ఏదైతే మీన్ అనుకుంటున్నామో పాపులేషన్ మీన్. దీని నుంచి మనకొచ్చే శాంపుల్ మీన్ ఉంది గదా! ఇది శాంపుల్ డేటా అని కన్సిడర్ చేసుకోండి. దీని నుంచి మనకొచ్చే శాంపుల్ మీన్ ఏదైతే ఎక్స్ బార్ ఉందో, ఇదొక చిన్న వాల్యూ ఎంతో కొంత ఒక 6 గాని, లేదా 44 గాని రాండమ్‌గా నంబర్ తీసుకుంటున్నాను. ఒక సింగిల్ న్యూమరికల్ వాల్యూ అయితే వస్తుంది. ఈ న్యూమరికల్ వాల్యూ మనం ఒక రఫ్ ఎస్టిమేట్‌గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఏది? మనం ఈ పాపులేషన్ డేటా ద్వారా గదా! మనం ఈ శాంపుల్ మీన్ అనేది గాని, ఈ శాంపుల్‌లో ఉన్న డేటా అనేది కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఎక్స్ బార్ ఏదైతే ఉందో శాంపుల్ మీన్ ఈస్ ఎ పాయింట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అని జెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. అది ఒక పాయింట్ ఎస్టిమేట్ అంటే. అలాగే ఎస్టిమేట్స్ అంటే గూడా సింపుల్‌గా ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అలాగే మనకు దీంట్లో ఉన్న సెకండ్ టైప్ ఏంటో కూడా చూద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ ఎస్టిమేట్ వచ్చేసి ఇంటర్వెల్ ఎస్టిమేట్, ఇంటర్వెల్ ఎస్టిమేట్. సో, ఇంటర్వెల్ ఎస్టిమేట్‌లో ఒక రేంజ్ అనేది మనం పర్టిక్యులర్‌గా తీసుకుంటాం. ఒక రేంజ్ అనేది మనం పర్టిక్యులర్‌గా కన్సిడర్ చేసి, ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో,
ఆ వాల్యూస్‌లో మనం ఒక ఎస్టిమేట్ అనేది కన్సిడర్ చేస్తాం పాపులేషన్ పారామీటర్స్‌లో. దీని యొక్క డెఫినిషన్ వచ్చేసి ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఈస్ యూజ్డ్ టు ఎస్టిమేట్ అన్నౌన్ పాపులేషన్ పారామీటర్. పాపులేషన్ పారామీటర్. సో, ఎలా ఉంటుంది భయ్యా ఇది అని చెప్పి మీరు అడగొచ్చు. సో, మనం ఒక రేంజ్ అనేది కన్సిడర్ చేసుకుందాం. 55-65 అని చెప్పి. దీన్ని మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అని గూడా అనొచ్చు. కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్‌లో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఇంటర్వెల్‌లో మనం ఏదైనా ఒక ఎస్టిమేట్ తీసుకుంటే పవర్ ఎస్టిమేట్ అని చెప్పి అలాగా దాన్ని మనం ఈ ఇంటర్వెల్‌లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్వెల్ ఎస్టిమేట్ అని చెప్పి గూడా మనం అనుకోవచ్చు. అలాగే ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎలా ఉంటుందని చెప్పి ఒక చిన్న ఆహ్, గ్రాఫ్ లాంటిదైతే నేను గీసి చూపిస్తాను. సో, ఇది మనం ఒక సెట్ ఆఫ్ డేటా అనుకోండి. ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఆ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉందనుకోండి. ఆ డిస్ట్రిబ్యూషన్ గీసిన తర్వాత మనం ఒక రేంజ్ అనేది కన్సిడర్ చేస్తాం. 95% అని చెప్పి నేను దాని రేంజ్ తీసుకున్నాననుకోండి. 95%ని నేను కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌గా నేను కన్సిడర్ చేస్తాను. మిగిలిన 5% స్ప్రెడ్ అయ్యిందనుకోండి. 2.5% ఇక్కడ, 2.5% ఇక్కడ. ఇప్పుడు నాకు ఇది ఏదైతే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఉందో, దీంట్లో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫాలింగ్ దట్ ఎస్టిమేట్ మనం కన్సిడర్ చేస్తే అంటే సింపుల్‌గా చెప్పాలంటే జెడ్ టెస్ట్ గాని, టీ టెస్ట్ గాని మనం చేసి పెర్ఫార్మ్ చేసి ప్రాబబిలిటీ వస్తుంది గదా! మనకి ఆఫ్ అక్కరింగ్ ఏదన్నా ఛాన్స్ ఉంటే అక్కర్ అవ్వడానికి ఈవెంట్. దాన్ని మనం ఒక కంక్లూజన్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ అది ఇక్కడ రావట్లేదు అంటే, మనం దాన్ని వేరే కంక్లూజన్ ఇస్తాము. అది అప్‌కమింగ్‌లో మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఇది చేశాను. ఎస్టిమేట్స్ అంటే ఏంటి? ఎలా ఉంటది? మనము ఎట్లా ఎస్టిమేట్ చేస్తాము? పాపులేషన్ మీన్ నుంచి శాంపుల్ మీన్ ఒక పాయింట్ ఎస్టిమేట్ అవుతుంది. అలాగే ఇంటర్వెల్ ఎస్టిమేట్ అంటే ఏంటి? ఇంకా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఇట్లా ఉంటుందని చెప్పడానికి ఈ పర్టిక్యులర్ ఆహ్, టాపిక్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అప్‌కమింగ్ మనం హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత మెల్లమెల్లగా టెస్ట్స్ ఉన్నాయి గదా! మనకి టీ టెస్ట్, జెడ్ టెస్ట్ ఇవన్నీ వన్నిటి మీద గూడా సెపరేట్ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే ఉంటది. అవి గూడా చూడండి. థాంక్ యూ.